అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు బెల్లకొండ శ్రీనివాసరాజు అండి. ఇస్తాను డివి రమణ అన్నాడు ఎక్కడున్నా సరే, కానీ మా బొమ్మకు మాత్రం ఫ్యాన్ ఎక్సైజ్ ఉంది సార్. అది ఎందుకంటున్నాడు అనేది మాకు అర్థం కావట్లేదు. ఆయనకి నోటీస్ పంపించి రావాలి. 3-4 ఎంఆర్ఓ ఆఫీస్ వెళ్ళి డివి రమణ అన్నవాడు ఈ సెలవేరు కబ్జా చేయడానికి వచ్చిన వ్యక్తి ఎవరంటే, మాకు ఎవరైతే భూమి అమ్మారో 1 మంత్ సార్ మాదిలో ఉంది సార్. ప్రెస్ మీట్ వారికి నమస్కారములు. మేము అనగా బెల్లంకొండ కొంచెం బ్రీఫింగ్ ఇస్తారా? అంటే స్టార్టింగ్ ఎలా చేయాలి కొంచెం బ్రీఫింగ్ ఇస్తారా? నా పేరు అన్నపూర్ణ. నేను మా ఫాదరు మా నాన్నగారు 1969లో సైట్ కొన్నాము. అది 68లో తీసుకున్నాము. ఇప్పటి వరకు మేము భూములు ఉండి ఊకులిస్ తోట పండించుకున్నాం. కానీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాం. ఇప్పుడు దగ్గర కాంపౌండ్ కట్టి 20 సంవత్సరాల పైన అవుతుంది. 60 సంవత్సరాల నుంచి మేము పంట పండించుకుంటున్నాం. ఇప్పటి వరకు ఆ సైట్ మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేదు. కానీ గత 4 రోజుల నుంచి గుండాయిజం ఎక్కువైపోయి డివి రమణ అన్నాడు ఒకడు, తర్వాత బొండ భాస్కర్ అన్నాడు ఒకడు, బొండ కిషోర్ అన్నాడు ఒకడు, బొండ కుండలరావు అన్నాడు ఒకడు, పొత్తు తిరుపతిరావు అన్నాడు ఒకడు. వీళ్ళు దౌర్జన్యం చేసి ఆడవాళ్ళు ఉంటే జిత్తు పట్టుకు లాగేసి విపరీతం మమ్మల్ని కొట్టేసి దౌర్జన్యం చేసేసి ఆక్రమించేదని చూస్తున్నారు. నైట్ టైం దగ్గర 100 మంది రౌడీలు సైడ్ చుట్టూ తిరుగుతున్నారు బ్యాట్లు పట్టుకొని. కానీ మేము ఆ సైడ్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది. మమ్మల్ని అందరూ చంపేస్తారని చెప్పి బెదిరిస్తున్నారు వాళ్ళు. నేను ఎవడు డివి రమణ అన్న వాడు మొత్తం కథ నడిపిస్తున్నాడు. కానీ దీని వెనకాల రాజకీయం అస్తం ఉందో, లేదంటే పోలీసులు నడిపిస్తున్నారో. ఎంఆర్ఓ ఆఫీస్ ఎప్పుడు చూసిన డివి రమణ అన్నవాడు ఎంఆర్ఓ ఆఫీసులో ఉంటాడంట. మరి ఎంఆర్ఓ వాళ్ళకి ఎంత డబ్బు ఇస్తున్నాడు వీడు? ఎంత డబ్బు ఇచ్చి ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాడు? పక్కన ఎంతమంది కుటుంబాలు ఏడుస్తున్నారు. ఎందుకు పోలీస్ వ్యవస్థ ఏమైపోతుంది? రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? ఎందుకు ఇదంతా జగన్ దగ్గర మీరందరూ ఎందుకు తీసుకెళ్ళట్లేదు? మేము అంటే మేము పుట్టుక ముందు కొన్న భూమిని ఇప్పుడు రెవల్యూషన్ చేస్తానంటే మేము ఎందుకు కోరుకుంటాము? ఇప్పుడు వరకు లేనిది ఇప్పుడు భూమి ఉంటుంది వాళ్ళు ఎందుకు అంటున్నారు? దేనికి ఎవరు అండ చూసుకొని అలా రెచ్చిపోతున్నారు? మాకైతే అర్థం కావట్లేదు. కానీ మేము సైట్లోకి వెళ్ళాలంటే మాకు భయం వేస్తుంది. ఏ టైంకి ఏం జరిగిపోతుందో తెలియట్లేదు. ఇంటి మీదకి వచ్చేస్తున్నారు, సైట్ల మీదకి వెళ్తే వచ్చేస్తున్నారు. అసలు ఏంటి గుండారాజ్యం ఏంటి? ఇది రాజకీయ నడుస్తుందా? లేకపోతే వెనకది నుంచి పోలీసులు నడిపిస్తున్నారా? ఎంఆర్ ఆఫీసులు ఉండి ఎంతసేపు లంచాలు ఇచ్చేసి కోట్లు ఇది డీలింగ్ 2 కోట్ల డీలింగ్ నడిచిందంటది. మాకు తెలిసిన సమాచారం ఇది. పొద్దున్న నేను మా వదిన గారు వెళ్తే శుభ్రం పట్టుకుని కొట్టేశారు, జిత్తులు పెట్టుకుని శుభ్రం కొట్టేశారు, మా బాబుని శుభ్రం కొట్టేశారు. మా భూమికి వెళ్తే మమ్మల్ని కూడా అటాక్ చేయడం ఏంటి? అసలు ఎవరు వాళ్ళు? ఎక్కడి నుంచి వస్తున్నారు? మాకు ప్రాణహాని ఉంది. మా భూమి దగ్గరికి వెళ్తే మాకు రక్షణ వద్దా? అసలు ఏంటిది? మాకు ఇది ఈ మీడియా జగన్ వరకు వెళ్ళాలి. జగన్ రక్షణ తీసుకుంటే నేను ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీ. ఎందుకంటే ఇది ఎవరు నడిపిస్తున్నారు? ఈ రాజకీయం అంతా ఎవరిది? ఇది ఎవరు? మా భూమి మీదకి రావాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు వరకు లేనిది భూమి అనేది ఇప్పుడు నాకు భూమి ఉందని రావడం ఏంటి? అసలు మాకు అర్థం కావట్లేదు. అసలు చాలా భయంకరంగా ఉంది. అక్కడ భయంకరంగా ఇది నడుస్తుంది. స్పందనకి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏమని చెప్పారు? మీకు అక్కడ అయిపోయి పొలిటిక్స్ సాల్వ్ అయిపోయింది, సీఏ గారు చెప్పారు. అసలు మమ్మల్ని పిలవలో చేయలేదు. అక్కడ రాజకీయం ఎలా జరిగిపోయిందో నాకైతే అర్థం కావట్లేదు. ఆడవాళ్ళు వెళ్ళాలంటే భయం వేస్తుంది, పిల్లలు వెళ్ళాలంటే భయం వేస్తుంది. చుట్టుపక్కల రౌడీ చుట్టూ బ్యాట్లు పట్టుకుని తిరుగుతున్నారు. నైట్ టైం బ్యాట్లు పట్టుకుని తిరుగుతున్నారు, బుర్రల మీద కొట్టేద్దని చూస్తున్నారు. డివి రమణ అన్నోడు పక్క నుంచి కదంతా నడిపిస్తున్నాడు. పక్క ఆడ అస్తం అయితే ఉంది. మరి అన్నీ బ్యాక్ సైడ్ మొత్తం కాల్సి మీ వీడియో అంతా రండి, మీకు చూపిస్తాము. ఎన్ని మందు బాటిల్స్ ఉంటాయి అక్కడ చెప్పలేమండి.
ఆ పక్కనే షెడ్ వేసాడు. ఆ షెడ్లో డివి రావణ అన్నాడు. అగనపూడి గుండాలు తగ్గితే 200-300 మంది ఉంటారు. వీళ్ళందరికీ మందు అది పెట్టించి గుండాలు రప్పిస్తున్నాడు. పెద్ద పెద్ద క్రికెట్ బ్యాట్లు పట్టుకొని తిరుగుతున్నారు అనమాట. మీరు ఒకటి మాత్రం వాస్తవం, మీరు దువ్వాడొచ్చి ఆ భూమి ఎవరిదైనా అంటే ప్రతి గడపకెళ్ళి అడిగినా చెప్తారు పలానా రాజుగారి భూమి అని చెప్పేసి. ఇప్పుడు దౌర్జన్యం చేసి నాది అని అంటాడు. ఆడు వచ్చి అడవడం మాకు తెలియదు అసలు. ఇప్పుడు దౌర్జన్యం చేయడం ఏంటి? ఎవరు రాజకీయం వస్తూ ఉంది, ఎవరు పోలీస్ సపోర్ట్స్ తీసుకుంటున్నారు, వాళ్ళు ఖచ్చితంగా అందరు వస్తూ అందులో ఉంది. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మేము ఎందుకు వదిలిపెట్టాలండి మా భూమిని? మేము ఇన్ని రోజుల నుంచి లేదు, ఇప్పుడు ఎందుకు వదలాలి? మేము ఇప్పుడు అది ఉన్నది అనుకుంటే అప్పుడే రావచ్చు కదా, ఇప్పుడు ఎందుకు రావాలి? ఈ కాంపౌండ్ 3 లక్షలు 4 లక్షలు కాంపౌండ్ వాళ్ళకి అయింది. అవన్నీ పలకలన్నీ ఎరగొట్టేశారండి. మొత్తం సెల్ఫ్లన్నీ ఎరగొట్టేశారు. ఇప్పుడు ఈరోజు ఈ చిన్న ఇల్లు కట్టుకోవాలంటే ఎంతో కష్టం. అటువంటిది జేసీబీలు తీసుకొచ్చేస్తున్నారు. ఈరోజు 50 మంది ఆడవాళ్ళు వచ్చారండి. వచ్చి సెల్ ఫోన్ లాక్కెళ్ళిపోయారు. 4 పుస్తకాలు లాక్కెళ్ళిపోయారు. మాకు వదిలిగా 2 తులాలు తాడు నల్లపూస పెట్టుకెళ్ళిపోయారు. ఆయన శుభ్రం మొక్క మీద నెత్తి మీద శుభ్రం బాధేశారండి. ఏంటి దౌర్జన్యం? ఎవరు చూసుకొని చచ్చిపోతున్నారు వాళ్ళు? మాకు న్యాయం కావాలి. ఎంత దూరమైన వెళ్ళడానికి మేమైతే రెడీగా ఉన్నాము. మా భూమిని అయితే మేము వదిలిపెట్టమండి. పుట్టుక పూర్వంతో ఉన్న భూమి అది. మా అమ్మగారు మా నాన్నగారు కష్టార్జితం అది. ఎందుకు వదలాలండి మేము? అది ఎవరు అంటనేది ఎవరు ఉండి కథ అనిపిస్తున్నారు. ఇదంతా ఈ మీడియా ఎంతవరకు వెళ్తుంది పంపించండి. ఇది మాకు కలలేదండి. ఏంటండి చెప్తారు? అలాగే మాకు న్యాయం చేయట్లేదండి. మాకు న్యాయం చేయట్లేదు. ఇప్పుడు మాకు న్యాయం చేయలేదు. రెండోసారి అంటున్నారు అదని ఇదని అంటున్నారు కానీ మాకు న్యాయం చేయట్లేదు. మరి ఏ రాజకీయం అడుగుతుందో మాకైతే తెలియదండి. పక్కకైతే ఆ భూమి మాది. ఇప్పుడు వరకు వాళ్ళు ఎవరు రాలేదు. ఇప్పుడు కొత్తగా 4 రోజులు అవుతుందండి వచ్చి. కాకపోతే మీరు పక్కన వచ్చి కూడా ఎవరు అడిగినా చెప్తారు. నైట్ అండి మా హ్యాండ్ ఓవర్లో ఉంది. 4వ తారీఖున పోయిన నెల 4వ తారీఖున నైట్ 6 గంటల ప్రాంతంలోని కమర్షియల్ రేకులు వేసేసారండి. కబ్జా చేశారండి. జనరేటర్ తీసుకొచ్చారంట. జనరేటర్ తీసుకొచ్చి ఇన్వరాట్లు తీసుకొచ్చి కబ్జా చేశారండి. మొత్తం భూమిలో సగం మొత్తం అంత ఆల్దని చెప్పేసి. ఏమంటే వాళ్ళదైనప్పుడు పగలే చేయొచ్చు కదా. నైట్ టైం ఎందుకు కబ్జా చేయాలి? నైట్ టైం ఎందుకు కబ్జా చేయాలండి? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.